దృశ్య శ్రవణోపకరణాలు ఆడియో విజువల్ ఎయిడ్స్. విద్యార్థి శ్రవణం, దృష్టి రెండింటి ద్వారా అభ్యసించడానికి ఉపయోగపడే ఉపకరణాలను దృశ్య శ్రవణోపకరణాలు అంటారు. ఇది చూడటం, వినడం అనే సంవేదనాత్మక మార్గాల ద్వారా విద్యార్థుల్లో అభ్యసనాన్ని కలుగజేస్తాయి. వివిధ దృశ్య శ్రవణోపకరణాల గురించి తెలుసుకుందాం. జీవశాస్త్ర బోధనా ప్రణాళికలో దాని ప్రాముఖ్యతను చర్చిద్దాం. విద్యా సంబంధ దూరదర్శన్ కార్యక్రమాలు. ఎడ్యుకేషనల్ టెలివిజన్. దూరదర్శన్లో వచ్చే విద్యా సంబంధం అనే కార్యక్రమాలు జీవశాస్త్ర బోధనకు ఎంతో ఉపయోగపడతాయి. రేడియో ప్రసారాల కంటే దూరదర్శన్ కార్యక్రమాలు చిత్రాలు కూడా కనబడతాయి కాబట్టి ఎంతో ప్రతిభావంతంగా పనిచేస్తాయి. దూరదర్శన్లో వచ్చే కార్యక్రమాల వివరాలు ముందుగానే తెలుసుకొని దానికి అనుగుణంగా సమయాన్ని కేటాయించి విద్యార్థులు వీక్షించే విధంగా ప్రణాళిక వేయాలి. యూజీసీ వారి కార్యక్రమాలు ఎన్సీఈఆర్టీ ప్రసారం చేసే జ్ఞాన్ దూరదర్శన్ కార్యక్రమాలు జీవశాస్త్ర బోధనకు ఎంతగానో తోడ్పడతాయి. జీవశాస్త్రాన్ని బోధించే ఒక ఉపాధ్యాయుడు ఎప్పుడైతే జీవశాస్త్ర సంబంధ కార్యక్రమాలు ప్రసారాన్ని తెలుసుకుంటారో వెంటనే ఇద్దరు విద్యార్థులకు టెలిఫోన్ ద్వారా ఈ ప్రసారాల వివరాలు తెలియజేసి వారిని వీక్షించమని చెప్పి మరో ఇద్దరు విద్యార్థులకు తెలియజేయవలసిందిగా చెప్తారు. ఈ విధంగా ఒకరికొకరు అందరూ ఈ సమాచార వివరాలు అందుకుంటారు. మరుసటి రోజు తరగతిలో ఆ కార్యక్రమంపై చర్చ జరుగుతుంది. ఈ విధంగా అభ్యసన భాగస్వామ్యయుతంగా ఉండి ఉత్సాహంగా అందరూ అభినందించేలా జరుగుతుంది. ఎడ్యుసాట్ అనే ఉపగ్రహం ద్వారా కూడా ఎన్నో రకాలైన విద్యా కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఎన్సీఈఆర్టీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రతిచర్యలు జరిపి దేశమంతటా ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలను అందిస్తుంది. నేషనల్ జియోగ్రాఫికల్ ఛానల్, డిస్కవరీ సైన్స్, డిస్కవరీ, యానిమల్ ప్లానెట్ అనే టీవీ ఛానళ్ల ద్వారా కూడా ఎంతో విషయాన్ని సేకరించవచ్చు. ఇవన్నీ హెచ్డి ద్వారా, హై డెఫినిషన్ ద్వారా ప్రసారం అవుతాయి కాబట్టి చాలా స్పష్టంగా ఉండి విద్యార్థులు మంచి అనుభూతులను పొందగలుగుతారు. జ్ఞాన్ దర్శన్, యూజీసీ, డిస్కవరీ సైన్స్, నేషనల్ జియోగ్రాఫికల్ ఛానల్లో వచ్చే కొన్ని కార్యక్రమాలను వీక్షించి అవి జీవశాస్త్ర బోధనకు ఎలా తోడ్పడతాయో తరగతిలో చర్చించమని చెప్తుంది.